ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సీఎంగా బాధ్యతలు చేపట్టిన టీవీకి అధినేత విజయ్ ఇంకా తన సీటులో కూర్చోకముందే ప్రతిపక్షం నుంచి బలమైన విజయ్ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తన మొదటి ప్రసంగంలో గత ప్రభుత్వంపై చేసిన విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదని, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని ఆరోపించారు. దీనికి డీఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని వెంటనే అనడం మొదలుపెట్టకండి అన్నారు స్టాలిన్. ప్రభుత్వం దగ్గర అన్ని ఉన్నాయని, మీకు కావాల్సిందల్లా పరిపాలించాలనే సంకల్పం, సామర్థ్యం మాత్రమే అన్నారు. 5 ఏళ్లుగా కోవిడ్, వరదలు, బీజేపీ ప్రభుత్వ మోసం వంటి ఎన్నో సమస్యలు అధిగమించి తాము లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. తమిళనాడు అప్పు అనుమతించదగిన పరిమితిలోనే ఉందన్నారు స్టాలిన్. గత ఫిబ్రవరి బడ్జెట్లో తాము తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తామని, ఆ విషయం మీకు తెలియదా? ఆ తర్వాత ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు కదా అని ప్రశ్నించారు. మీకు ఓటు వేసిన ప్రజలను మళ్లీ మోసం చేసి తప్పుదోవ పట్టించకండి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పరిపాలనలోకి అడుగు పెడుతున్నారని, తమలాగే విజయ్ కూడా ప్రజలకు చేసిన వాగ్దానాలను ఎలా నెరవేర్చాలనే దానిపై మెలకువలను త్వరలోనే నేర్చుకుంటారని తనకు నమ్మకం ఉందన్నారు. మీకు ఓటు వేసిన ప్రజలతో పాటుగా తాను కూడా అదే ఆశిస్తున్నానని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే టీవీకే విజయ్ అయితే మాత్రం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాల్లోనే తను చేసినటువంటి వ్యాఖ్యలంతా కూడా ఇప్పుడు దుమారం రేపేటువంటి పరిస్థితి కూడా మారుతుంది. ఎందుకంటే తను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫైల్స్ మీద సంతకం పెట్టేసి తను మొదటి స్పీచ్, సీఎం అయిన తర్వాత మొదటి స్పీచ్ ఇచ్చారు. ఆ మొదటి స్పీచ్ లో అయితే మాత్రం గత ప్రభుత్వాన్ని ఎత్తిపొడిచేలాగా మాట్లాడడం అయితే మాత్రం ఇప్పుడు అదొక సంచలనంగా కూడా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఇంకా 10 లక్షల కోట్లు అయితే మాత్రం అలాగే పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నేను ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేను, దానికోసం కొద్దిగా టైం కూడా కావాలి అనేసి చెప్పడంతో పాటుగా అదొక తీవ్ర సంచలనంగా కూడా మారింది. అలాగే దీనికి కౌంటర్ గా కూడా డిఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా స్పందిస్తూ దీనికైతే మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని వెంటనే అనడం ఇది సరికాదు, అలాగే ప్రభుత్వం దగ్గర అన్ని ఉన్నాయి, మీకు కావాల్సిందల్లా పరిపాలించడం మాత్రమే అనేసి తను కౌంటర్ ఇచ్చాడు. అలాగే ఒక 5 ఏళ్లుగా అంటే గత ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వంలో ఉండేటప్పుడు కోవిడ్, వరదలు, అలాగే బీజేపీ చేసినటువంటి మోసాలు వీటన్నిటినీ కూడా తట్టుకొని మేము పరిపాలించి మొత్తం అన్ని కూడా ప్రజల మీద భారం లేకుండా అన్ని సంక్షేమాలు కూడా చేశాము, మా వల్లైనంత వరకు ఉన్నటువంటి హామీలను కూడా మేము నెరవేర్చామనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. సో దీనికి ఇప్పుడే అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే విజయ్ కూడా డిఎంకే స్టాలిన్ పైన అయితే మాత్రం విరుచుకుపడడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత ఫిబ్రవరిలో బడ్జెట్ లో తాము తమిళనాడు ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా తెలియజేశామనేసి అయితే స్టాలిన్ అయితే చెప్పుకురావడం, ఈ విషయం మీకు తెలియదా అనేసి కూడా తను కౌంటర్ ఇచ్చడం అయితే జరిగింది. ఇక విజయ్ సీఎం గా అయినటువంటి మొదటిసారే ఇలా చెప్పడం అనేది అయితే మాత్రం ఇది ఒక తమిళనాడు రాజకీయాల్లో పెను తుమారం కూడా రేపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు విజయ్ ఇక మీదటి నుంచి కూడా డిఎంకేని టార్గెట్ గా తీసుకొని గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి కార్యక్రమాల గురించి కూడా మాట్లాడతారు అనేసి కూడా వార్తలు రావడం, ఇక దానికి సంబంధించి కూడా ప్రతిపక్షాన్ని కానీ అధికార పక్షం కూడా ఇదొక వారు కూడా జరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనేసి అయితే చెప్తున్నారు. మరి ఇప్పుడిప్పుడే ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వ పరిపాలనలో అడుగు పెట్టంగానే విజయ్ ఇలా మాట్లాడడం ఏంటి అనేది కూడా డిఎంకే నేతలు కూడా దీనిపైన అయితే మాత్రం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే తనకి రాజకీయ అనుభవం లేకుండానే మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి తను సీఎం గా అవ్వంగానే ఇలా మాట్లాడడం సరికాదు అనేసి కూడా డిఎంకేకి సంబంధించినటువంటి నేతలు స్టాలిన్ కూడా చెప్పుకురావడం అయితే జరుగుతా ఉంది. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం తను చెప్పినంతా కూడా వాస్తవంగా ఉంది. ప్రభుత్వం ప్రస్తుతానికైతే మాత్రం 10 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నాయి, వాటినంతా కూడా సరిదిద్దుకోవడానికి నాకు కొంచెం టైం కూడా కావాలి, నేను ఇచ్చినటువంటి హామీలని నేను వెంటనే కూడా అమలు చేయలేననేసి విజయ్ చెప్పడంతో
సో దీని ద్వారానే ఇదంతా కూడా కౌంటర్ కి ప్రతి కౌంటర్ కి కూడా దారితీసినటువంటి పరిస్థితులు తమిళనాడులో ఉన్నాయి. మరి రానున్నటువంటి రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి డిఎంకే ఎలా ఉండబోతుందో, ఇక విజయ్ ఎలా మాట్లాడబోతారో, వారు గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిని ఎలా ఎండగడతారో అన్న దానిపైన కూడా ఇక వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేష్.